వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్. నేను గౌసియా. ఇవాళ మరో డిఫరెంట్ అండ్ స్పైసీ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అది రెస్టారెంట్ స్టైల్లో ప్రాన్స్ కర్రీ అండి. సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో రెసిపీ చూపిస్తున్నాను. మరి లేట్ ఎందుకు, రెసిపీ మీద క్లిక్ అయితే వేయండి. టైగర్ ప్రాన్స్తో రెస్టారెంట్ స్టైల్లో ఉండే కర్రీ చేశాను ఫ్రెండ్స్. కొబ్బరి పాలు వేసి, అబ్బా ఎంత కమ్మగా వచ్చిందో టేస్ట్ అయితే. దీనికోసం ఫస్ట్ నేను టైగర్ ప్రాన్స్ అంటే టైగర్ రొయ్యలు తీసుకున్నానండి, పెద్ద సైజ్వి. వీటిని క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా ఫస్ట్ హెడ్ పార్ట్ సపరేట్ చేసి దానిపైన ఉన్న చెక్కుని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు క్లియర్ చేసుకున్నానండి. తర్వాత ఒక చాక్తో దాని వీపు మీద ఘాటు పెడితే దాని లోపల ఉన్న వేస్టేజ్ అనేది ఒక సన్నది తీగ లాంటిది బయటకు వచ్చేస్తుంది. మిగతావన్నీ కూడా ఇలాగే క్లీన్ చేసుకున్నానండి. నాకు రొయ్యలు క్లీన్ చేయడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. చాలా ఎంజాయ్ చేస్తూ క్లీన్ చేస్తాను. ఫిష్, బోటీ కర్రీ ఇలాంటి వాటి అయితే కొంచెం అన్ఈజీగా ఫీల్ అవుతాను, కానీ ప్రాన్స్ క్లీన్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం అండి. ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత వీటిలో కొంచెం సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసి బాగా కలపాలి. అలా కలపడం వల్ల నీచు వాసన అనేది వచ్చేసిద్ది. ఒక 5-6 వాటర్స్ చేంజ్ చేస్తూ వాటర్ మనకి వైట్గా వచ్చేలాగా వచ్చేంత వరకు వాష్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఒక 5-6 టైమ్స్ వాష్ చేశాను. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది వాటర్ వైట్గా. ఇలా ఒక బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు కర్రీకి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి. నీచు వాసన ఉండకుండా ఉండడానికి కొంచెం చెక్క పౌడర్, ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి కలుపుకుంటున్నానండి. ఆనియన్స్ మగ్గే వరకు వేపుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఒక్క టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటా ఎక్కువ వేయకూడదు, టమాటా ఫ్లేవరే వచ్చేస్తూ ఉంటుంది. జస్ట్ ఒక్కటి గ్రేవీగా ఉండడానికి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి. ఈ పేస్ట్ బాగా కలుపుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకున్నానండి. చిటికెడు జీలకర్ర పౌడర్ వేసి బాగా కలుపుకొని మనం వాష్ చేసి ఉంచుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి వేసి బాగా మిక్స్ చేసుకున్నానండి. రొయ్యలు వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, లోలో పెట్టకూడదండి. హై ఫ్లేమ్లో లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే రొయ్యల నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి చూడండి. ఇంకా హై ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి. మరో 5 మినిట్స్. ఇంకా వాటర్ బాగా వచ్చేసింది చూడండి. రొయ్య కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో 2 పచ్చిమిర్చీలు ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకొని మన మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి పాలు ఫ్రెండ్స్. 1 గ్లాస్ కొబ్బరి పాలు వేస్తున్నాను నేను. ఈ కొబ్బరి పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి కలిసేలాగా ఇలా బాగా కలుపుకొని లిడ్ పెట్టి హై ఫ్లేమ్లో అందులో ఉన్న మనం వేసిన కొబ్బరి పాలు మొత్తం డ్రై అయిపోయే వరకు కుక్ చేసుకోవాలండి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే 80% వాటర్ అనేది డ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, ధనియాల పౌడర్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని కొత్తిమీర మగ్గడానికి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉంచుదామండి. ఆయిల్ లేయర్ కూడా పైకి వచ్చేస్తుంది. ఇలా 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఆయిల్ లేయర్ అనేది పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కర్రీ ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. అంతే, చాలా చాలా టేస్టీగా ఉండే ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. వావ్, మౌత్ వాటరింగ్ అవుతుంది కదా. వెంటనే ప్రాన్స్ తీసుకొచ్చి రెసిపీ చేసేయాలనిపిస్తుంది కదా. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి నా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బాయ్.